ఇలా రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం అనేది ఏలూరులో పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఒకటే ఆశయంతో ఆయనేమి హిందువులకి వ్యతిరేకం అని మాట్లాడడం ఎక్కడ జరగలేదు. హిందువులు ఆయన పేటెంట్ రైట్ ఏదో ఒక బీజేపీగా ఉన్నట్టు, నరేంద్ర మోడీ గారికి ఉన్నట్లుగా మాట్లాడటం అనేది అది సహించరాని విషయం. ఎందుకంటే అందరూ హిందువే. అలాగని చెప్పి మణిపూర్ సంఘటనలో అలాంటి ఘోరాతి ఘోరమైన జరిగితే కనీసం పలకరించినటువంటి నరేంద్ర మోడీ మాట్లాడటాన్ని సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇలా ఏదైతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో, ఇలా రాహుల్ గాంధీ గారికి ప్రజాదరణ 2 రోజుల నుంచి మనం టీవీల్లో చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసిన హుందాతనంతో ఆయన మాట్లాడే మాటలకి సమాధానం చెప్పలేక ఆయన సుమారుగా 3-4 సార్లు మంచినీళ్ళు ఎన్నిసార్లు తాగారో ఆయన ప్రశ్నలకు మీరు నిన్న టీవీలో మొన్న చూసాం. అంటే రాహుల్ గాంధీ గారిని ఎదుర్కోలేక ఈ విధంగా దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇలా అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ మేము ఈ రోజున ఉదయం ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయం ముందే దగ్ధం చేస్తా ఉన్నారు. మేము వ్యతిరేకించాం. దానికి పోలీసు వారు కూడా దేశ నాయకుల బొమ్మలు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడాన్ని ఖండించి వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్ళిపోవడాన్ని మేము పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వం కావాలి, రాహుల్ గాంధీ అయితేనే దేశ ప్రధానంగా బాగుంటుందనే అభిప్రాయం అందరికీ ఉంది. మరి ఇవాళ ప్రతిపక్ష నాయకుడికైనా ఒక సమర్థవంతంగా ఇవాళ ముందు చూస్తారు మీరే, ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశానికి కావాల్సిన అన్ని సమస్యల మీద మాట్లాడడానికి సిద్ధంగా మా యువనేత రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానికి అన్ని పార్టీలు కూడా, మాతో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరం కూడా మేము రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంకా ముందు అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి మా యువనేత రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానిలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షుల వారు కూడా ఒకటే చెప్పారు, ఇవాళ ఈ దేశ ప్రధానిగా మన రాహుల్ గాంధీ చేసే వరకు మన అందరం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా సరే మనం కష్టపడి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తే ప్రతిపక్షంలో ఆయన నిర్దిస్తారని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.